ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము. మిగ్దోలులో గాని, తహపనేసులో గాని, నొపులో గాని, పత్రోసులో గాని ఐగుప్తు దేశ వాసము చేయుచున్న యూదులనందరినీ గూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నేను యెరూషలేము మీదికిని యూదా పట్టణములన్నిటి మీదికిని రప్పించిన కీడంతయు మీరు చూచుచునే ఉన్నారు. మీరైనను మీ పితరులైనను ఎరుగని అన్య దేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి ధూపము వేయుచు వచ్చుట వలన వారి నివాసులు తాము చేసుకుని నా దోషము చేత నాకు కోపము పుట్టించింది గనుక నేడు నివాసులు లేకుండా అవి పాడుపడి ఉన్నవి గదా. మరియు నేను పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచు నాకు అసహ్యమైన ఈ హేయ కార్యమును మీరు చేయకుండుడి అని నేను చెప్పుచూ వచ్చి తిని గాని వారు ఆలకింపకపోయిరి. అన్య దేవతలకు దుపార్పణము చేయుట మానకపోయిరి, తమ దుర్మార్గతను విడవకపోయిరి, చెవి యొగ్గకపోయిరి. కావున నా ఉగ్రతయు నా కోపమును కుమ్మరింపబడి యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను రగులుకొనెను గనుక నేడున్నట్లుగా అవి పాడై ఎడారి ఆయను. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏమీ శేషము లేకుండా స్త్రీ పురుషులను శిశువులను చంచి బిడ్డలను యూదా మధ్య నుండకుండా నిర్మూలము చేయబడినట్లుగా మీరెలా ఈ గొప్ప తప్పిదమును మీకు విరోధముగా చేసుకొనుచున్నారు? మీకు మీరే సమూల నాశనము తెచ్చుకొనున్నట్లును భూమి మీదనున్న జనములన్నిటిలో మీరు దూషణ పాలై తిరస్కరింపబడినట్లును మీరు కాపురముండుటకు పోయిన ఐగుప్తులో అన్య దేవతలకు దుపార్పణము చేయదురు. మీరెలా ఇలాగున చేయొచ్చు మీ చేతి క్రియల చేత నాకు కోపము పుట్టించుచున్నారు. వారు యూదా దేశములోను యెరూషలేము వీధులలోను జరిగించిన క్రియలను అనగా మీ పితరులు చేసిన చెడుతనమును, యూదారాజులు చేసిన చెడుతనమును, వారి భార్యలు చేసిన చెడుతనమును, మీ మట్టుకు మీరు చేసిన చెడుతనమును, మీ భార్యలు చేసిన చెడుతనమును మరచిపోతిరా? నేటి వరకు వారు దీన మనస్సు ధరింపకున్నారు, భయమును అందకున్నారు. నేను మీకును మీ పితరులకును నియమించిన ధర్మశాస్త్రమునైనను కట్టడలనైనను అనుసరింపకయ్యే ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీకు కీడు చేయనట్లు అనగా యూదా వారినందరినీ నిర్మూలము చేయనట్లు నేను మీకు అభిముఖుడనగుదను. ఐగుప్తు దేశంలో కాపురం ముందుమని అచ్చటికి వెళ్ళ నిశ్చయించుకొను. యూదా శేషులను నేను తోడుకొని పోవదను. వారందరూ ఐగుప్తు దేశంలోనే నశించెదరు. అల్పులేమి ఘనులేమి వారందరూ కూలుదురు. ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను నశింతురు. ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను వారు చతురు. శాపాస్పదమును భీతి పుట్టించు వారుగాను దోషపాలుగాను తిరస్కారమునొందిన వారుగాను ఉందరు. యెరూషలేము నివాసులను నేనెలాగూ శిక్షించితినో అలాగే ఐగుప్తు దేశంలో నివసించు వీరిని ఖడ్గము చేత గాని క్షామము చేత గాని తెగులు చేత గాని శిక్షించెదను. కావున తాము మరలి వచ్చి యూదా దేశంలో కాపురం ఉండవలనన్న మక్కువ చేత ఐగుప్తులో ఆగుటికై అక్కడికి వెళ్ళు యూదా వారిలోను శేషము ఎవరునూ తప్పించుకొనరు. శేషమేమీ ఉండదు. పారిపోవారుగాక మరి ఎవరినూ తిరిగిరారు. అప్పుడు తమ భార్యలు అన్య దేవతలకు ధూపము వేయుదురని ఎరిగియున్న పురుషులందరూ అక్కడ నిలిచియున్న స్త్రీలను మహా సమాజముగా కూడిన వారును ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరూ ఇర్మియాకు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి. యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేము అంగీకరింపము. మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయముగా నెరవేర్చబోచున్నాము. మేమును మా పితరులను మా రాజులను మా అధిపతులను యూదా పట్టణములలోను యెరూషలేము ఈ వీధులలోను చేసినట్లే ఆకాశరానికి ధూపము వేయుదుము.
ఆమెకు పానార్పణములు అర్పింతము. ఎలయనగా మేము అలాగూ చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను. మేము క్షేమముగానే ఉంటిమి, ఏ కీడును మాకు కలుగలేదు. మేము ఆకాశరానికి ధూపము వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది. మేము ఖడ్గము చేతను క్షామము చేతను క్షీణించుచున్నాము. మేము ఆకాశరానికి ధూపము వేయగాను ఆమెకు పానార్పణములు అర్పింపగాను మా పురుషుల సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా, ఆమెకు పానార్పణములు పోయుచున్నామా అని వారు చెప్పగా, యిర్మీయా ఆ స్త్రీ పురుషులందరితో అనగా తనకు అట్లు ప్రత్యుత్తరం ఇచ్చిన ప్రజలందరితో ఇట్లా నేను యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను మీరును మీ పితరులను మీ రాజులను మీ అధిపతులను దేశ ప్రజలను ధూపం వేసిన సంగతి యెహోవా జ్ఞాపకం చేసుకొనలేదా? అదే కదా ఆయన మనసునకు వచ్చెను. యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయ కృత్యములను ఎంచి ఇకను సహింపలేకపోయారు గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనముగాను ఆయన చేసెను. యెహోవా మాట వెనక ఆయన ధర్మశాస్త్రమును బట్టి కట్టడలను బట్టి ఆయన తనకు స్వాస్థ్యముగా ఇచ్చిన ఆజ్ఞను బట్టి నడువక మీరు ధూపము వేయచ్చు యెహోవాకు విరోధముగా పాపము చేసితిరి గనుకనే నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించెను. మరియు యిర్మీయా ప్రజలనందరినీ స్త్రీలనందరినీ చూచి వారితో ఇట్లా నేను ఐగుప్తులోనున్న సమస్తమైన యూదులారా యెహోవా మాట వినుడి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఆకాశరానికి ధూపము వేయుదుమనియు ఆమెకు పానార్పణములు అర్పింతుమనియు మేము మొక్కుకొనిన మొక్కుబళ్లను నిశ్చయముగా నెరవేర్చుదమనియు మీరును మీ భార్యలను మీ నోటితో పలికి మీ చేతులతో నెరవేర్చుచున్నారే. నిజముగానే మీ మొక్కుబళ్లను మీరు మొక్కుదురు, నిజముగానే మీ మొక్కులను మీరు నెరవేర్తురు. కాబట్టి ఐగుప్తులో నివసించు సమస్తమైన యూదాలారా యెహోవా మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రభువగు యెహోవా అను నేను నా జీవము తోడు ప్రమాణము చేయుచు ఐగుప్తులో నివసించు యూదులలో ఎవడను ఇక మీదట నా నామము నోట పలకరని నా ఘనమైన నామము తోడు నేను ప్రమాణము చేయుచున్నాను. మేలు చేటుకు కాక కీడు చేటుకి నేను వారిని కనిపెట్టుచున్నాను. వారు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను క్షీణించిపోవచ్చు. ఐగుప్తు దేశంలోనున్న యూదా వారందరూ శేషము లేకుండా చతురు. ఖడ్గము తప్పించుకుని వారు కొద్దిమంది అయి ఐగుప్తు దేశంలో నుండి యూదా దేశమునకు తిరిగి వచ్చారు. అప్పుడు ఐగుప్తు దేశంలో కాపురం ఉండుటకు వెళ్ళిన యూదా వారిలో శేషము ఎవరి మాట నిలకడగా నుండునో నాదో తమదో అది తెలుసుకుందరు. మీకు కీడు సంభవించినట్లుగా నా మాటలు నిశ్చయముగా నిలుచునని మీకు తెలియబడుటకును నేను ఈ స్థలమందు మిమ్మును శిక్షించుచున్నందుకును ఇది మీకు సూచనగా నుండును. ఇదే యెహోవా వాక్కు. అతనికి శత్రువై అతని ప్రాణమును తీయజూచుచుండిన నెబుకద్రెజరును బబులోను రాజు చేతికి నేను యూదా రాజైన సిద్కియాను అప్పగించినట్లు ఐగుప్తు రాజైన ఫరో హోఫ్రాను అతని శత్రువులై అతని ప్రాణమును తీయజూచు వారి చేతికి అప్పగించెదను. యిర్మీయా గ్రంథము 45వ అధ్యాయము. యూదారాజును యోషియా కుమారుడునైన యెహోయాకీము ఏలుబడి యందు 4వ సంవత్సరమున యిర్మీయా నోటి మాటను బట్టి నేరియా కుమారుడగు బారూకు గ్రంథములో ఈ మాటలు వ్రాయిచున్నప్పుడు ప్రవక్త అయిన యిర్మీయా అతనితో చెప్పినది, బారూకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు. మూలుగు చేత అలసియున్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నీవనుకొనుచున్నావు. నీవతనికి ఈ మాట తెలియజేయమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటిన దానినే పెళ్లగించుచున్నాను. సర్వభూమిని గూర్చి ఈ మాట చెప్పుచున్నాను.
నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెదకుచున్నావా? వెదకవద్దు. నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా గ్రంథము 46వ అధ్యాయం. అన్యజనులను గూర్చి ప్రవక్త అయిన యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఐగుప్తును గూర్చిన మాట, అనగా యోషియా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము ఏలుబడి యందు 4వ సంవత్సరమున నెబుకద్నెజరు కర్కెమీషులో యూఫ్రటీసు నది దగ్గర ఓడించిన ఫరో నెకో దండును గుర్చిన మాట. డాలును కేడెమును స్థిరపరచుకొనుడి, యుద్ధమునకు రండి, గుర్రములను కట్టుడి, రౌతులారా కవచము తొడిగి ఎక్కుడి, శరస్త్రాణములను ధరించుకొనుడి, ఈటెలకు పదును పెట్టుడి, కవచములు వేసుకొనుడి. నాకేమి కనబడుచున్నది? వారు ఓడిపోచున్నారు, వెనుక తీయుచున్నారు. వారి బలాఢ్యులు అపజయము నొందుచున్నారు, తిరిగి చూడక వేగిరముగా పారిపోవచ్చున్నారు. ఎటు చూచినా భయమే. యెహోవా మాట ఇదే. త్వరగా పరుగెత్తువారు పారిపోజాలకున్నారు, బలాఢ్యులు తప్పించుకొన జాలకున్నారు. ఉత్తర దిక్కున యూఫ్రటీసు నదీ తీరమందు వారు తొట్టిల్లు పడుచున్నారు. నైలు నది ప్రవాహమలే వచ్చు నితడెవడు? ఇతని జనములు నదుల వలె ప్రవహించుచున్నవి. ఐగుప్తుల దండు నైలు నది వలె ప్రవహించుచున్నది. దాని జలములు తొణకున్నట్లుగా అది వచ్చుచున్నది. నేనెక్కి భూమిని కప్పెదను, పట్టణమును దాని నివాసులను నాశనము చేసేదను. గుర్రములారా ఎగురుడి, రథములారా రేగుడి, బలాఢ్యులారా బయలుదేరుడి. డాళ్లు పట్టుకొను కుషియులను, పుతీయులను, విలుకాండ్రైన లూదీయులను బయలుదేరవలెను. ఇది ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా పగ తీర్చు దినము. ఆయన తన శత్రువులకు ప్రతిదండన చేయును. ఖడ్గము కడుపార తిన్నును, అది తనివి తీర రక్తము త్రాగును. ఉత్తర దేశంలో యూఫ్రటీసు నది యొద్ద ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా బలి జరిగింపబోచున్నాడు. ఐగుప్తు కుమారి కన్యక గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొను. విస్తారమైన ఔషధములు తెచ్చుకున్న వ్యర్థమే, నీకు చికిత్స కలుగదు. నీకు సిగ్గు కలిగిన సంగతి జనములకు వినబడెను. నీ రోదన ధ్వని దేశమనంతటా వినబడుచున్నది. బలాఢ్యులను తగిలి కూలుచున్నారు. ఒకరి మీద ఒకడు పడి అందరూ కూలుదురు. బబులోను రాజైన నెబుకద్నెజరు బయలుదేరి వచ్చి ఐగుప్తీయులను హతము చేయుటను గూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఐగుప్తులో తెలియజేయుడి, మిగ్దోలులో ప్రకటింపుడి, నొప్పులోను తహపనేసులోను ప్రకటన చేయడి. ఏమనగా ఖడ్గము నీ చుట్టూనున్న ప్రదేశములను మింగివేయుచున్నది. మీరు లేచి ధైర్యము తెచ్చుకునుడి. నీలో బలవంతులైన వారేలా తుడుపు పెట్టబడుచున్నారు. యెహోవా వారిని తోలివేయుచున్నాడు గనుకనే వారు నిలవకున్నారు. ఆయన అనేకులను తుట్టిల చేయుచున్నాడు. వారొక్కరి మీద ఒకడు కూలుచు లెండి, క్రూరమైన ఖడ్గమును తప్పించుకుందాము రండి, మన స్వజనుల యొద్దకు మన జన్మభూమికి వెళ్ళుదము రండి అని వారు చెప్పుకొందరు. ఐగుప్తు రాజగు ఫరో యుక్త సమయము పోగొట్టుకొను వాడనియు వట్టి ధ్వని మాత్రమే అని వారచట చాటించిరి. పర్వతములలో తాబోరు ఎట్టిదో, సముద్ర ప్రాంతములలో కర్మేలు ఎట్టిదో, నా జీవముతోడు అతడు అట్టివాడై వచ్చును. రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవా వాక్కు ఇదే. ఐగుప్తు నివాసులారా, నొప్పు పాడైపోవును, అది నిర్జనమై కాల్చబడను. ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరచుకొనుడి. ఐగుప్తు అందమైన పెయ్య, ఉత్తర దిక్కు నుండి జోరిగా వచ్చుచున్నది, వచ్చేయున్నది. పరదేశులైన ఆమె కూలి సిపాయిలు పెంపుడు దూడల వలె ఉన్నారు. వారే గదా వెనుక తట్టు తిరిగిరి, ఎవడనూ నిలవకుండా పారిపోయిరి. వారికి ఆపద్దినం వచ్చున్నది, శిక్షాదినము వారికి ఆసన్నమాయెను. శత్రువులు దండెచ్చి వచ్చుచున్నారు. మ్రానులు నరుకు వారి వలె గొడ్డండ్లు పట్టుకొని దాని మీదికి వచ్చుచున్నారు.
ఆలకించుడి. ఆమె ధ్వని రాకిపోవు పాము చప్పుడు వలె వినబడుచున్నది. యెహోవా వాక్కు ఇదే. లెక్కలేని వారై మిడతల కన్నా విస్తరింతురు. చొరసఖ్యము కాని ఆమె అరణ్యమును నరికివేయుదురు. ఐగుప్తు కుమారి అవమానపరచబడును. ఉత్తర దేశస్థులకు ఆమె అప్పగింపబడును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీలో నుండు ఆమోను దేవతను, సఫోను ఐగుప్తును, దాని దేవతలను, దాని రాజులను, ఫరోను అతని ఆశ్రయించు వారిని నేను దండించుచున్నాను. వారి ప్రాణము తేజూచు బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికిని అతని సేవకుల చేతికిని వారిని అప్పగించుచున్నాను. ఆ తరువాత అది మునుపటి వలనే నివాస స్థలమగును. ఇదే యెహోవా వాక్కు. నా సేవకుడవైన యాకోబు, భయపడకము. ఇశ్రాయేలు, జడికము. దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను. వారున చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును. అతడు నిమ్మడించి నెమ్మది నొందును. నా సేవకుడవైన యాకోబు, నేను నీకు తోడయున్నాను. భయపడకము. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితినో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసేది. అయితే నిన్ను సమూల నాశనము చేయను. నిన్ను శిక్షింపక విడువను గాని న్యాయమును బట్టి నిన్ను శిక్షించదను. ఇదే యెహోవా వాక్కు.